హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా శుభంగా సస్యశ్యామలంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని, ఖాళీ అయిపోయిన ప్రొఫెసర్ల స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో పరిశోధనలు ఆగిపోతున్నాయన్నారు. ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా చేయాలని కోరుకున్నట్లు చెప్పారు. అందరూ కూడా ఓం ఆగృష్ఠేన రజసావృతః ప్రదేశః ఓం మహానివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం బాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ. సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఘనంగా వినాయక పూజ జరిగింది. మరి అందులో మా ఎమ్మెల్యేలు మన రాకేష్ రెడ్డి గారు, వెంకటరమణరెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, కుమరయ్య గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విశ్వేశ్వరరెడ్డి గారు, మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గువ్వల బాలరాజు గారు, అమర్ సింగ్ గారు, మరి సైద్ రెడ్డి గారు, వినోద్రావు గారు, అనేక మంది అందరి పేరు పేరున వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మా మధ్యన ఇవాళ అభయ్ పాటిల్ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జ్, మరి కర్ణాటక ఎమ్మెల్యే వారు కూడా ఉన్నారు. చంద్రశేఖర్ తివారీ గారు మా స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ, మరి వారితో పాటు పద్ధతికారులు కూడా అందరు కూడా ఉన్నారు. ఇక్కడ అందరు కూడా మన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏ శుభకార్యము చేయాలన్నా వినాయకుడితో మనం మొదలు పెడతాం.